అందరికీ నమస్కారం అండి. నేను మీ అమల. బాయిల్డ్ ఎగ్స్‌తో కర్రీ చేస్తే కొంతమంది పిల్లలు తినరు. అలాంటి వాళ్ళల్లో మా పిల్లలు కూడా ఉన్నారండి. ఇలాంటి వాళ్ళ కోసం రైస్‌లోకి, చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఎగ్ కర్రీ ఈ వీడియోలో చేద్దాం. దానికోసం ముందుగా 2 పచ్చిమిరపకాయలు, 4 ఉల్లిగడ్డలు, ఒక 6 టమాటాలు తీసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని కొంచెం ఫ్రై చేసి ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపి 1 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసి ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసాక ఒకసారి అంతా కలిపి మనం ముందే ఉల్లిగడ్డల్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ చెక్ చేసుకుని మూత పెట్టి మరో 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. టమాటా అనేది బాగా కుక్ అవ్వాలి కాబట్టి పండిన టమాటాలు తీసుకుంటే కర్రీ అనేది తొందరగా రెడీ అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి 1 స్పూన్ కారము, అలాగే జీలకర్ర ధనియాల పొడి వేసుకుని అంతా బాగా కలిపి మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి 1 స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి కలిపి ఈ కర్రీలో ఎగ్స్ అనేది మన ఇష్టం అండి. నేనైతే 4 గుడ్లు వేసుకుంటున్నాను. 4 గుడ్లు వేసిన తర్వాత గరిటె పెట్టి తిప్పకూడదండి. మూత పెట్టి మరో 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు కుక్ చేస్తే ఎగ్స్ అనేవి ఒక 50% వరకు కుక్ అయిపోతాయి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి అంతా కలిపి ఎగ్స్ అనేవి పూర్తిగా ఉడికే వరకు కలుపుకుంటూ ఉడికించుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటే రైస్లోకి, చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఎగ్ కర్రీ రెడీ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్.